తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వైసీపీ నేతలు ఒక్కొక్కరు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు కూడా ఇదే దిశగా అడుగులేస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై ఒంటి కాలిపై లేచే పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. ఎన్నికల వేళ ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ పోసాని టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీకి ఓటు వేసి మరొక మారు అధికారంలోకి తీసుకురావాలని ఇప్పటికే పోసాని కృష్ణమురళి ఎన్నికల ప్రచార సభల్లో పిలుపునిస్తూ ఉంటే స్వయానా సోదరుడి కుమారుడు తెలుగుదేశం పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని యోగేంద్రనాథ్ ప్రశంసించారు. ఆయన ముందు చూపు ఏపీ అభివృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే తాను టీడీపీలో చేరినట్లు తెలిపారు. టీడీపీలో చేరిక తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. యూకేలో వ్యాపారవేత్తగా ఉన్న యోగేంద్రనాథ్ హైదరాబాద్లోనూ తన వ్యాపారాలను విస్తరిస్తున్నారు. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి టీడీపీపై తరచూ విమర్శలు గుప్పిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడి కుమారుడు టీడీపీ వైపు మొగ్గు చూపడం ఆసక్తికరంగా మారింది.